హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళి రాపల్లి. దావోస్ లో చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా లోకేష్ గారు రంగురంగుల కోట్లు వేసుకెళ్లి ఏమీ సాధించలేదంటూ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడటం జరిగింది. నిజంగానే ఇంత విజనరీ అయిన చంద్రబాబు నాయుడు గారు దావోస్ బిజినెస్ సమ్మిట్ కి వెళ్ళి ఇటువంటి ఇన్వెస్ట్మెంట్స్ లేకుండా తిరిగి రావడం, ఆయన విజన్ అంతా ఏమైపోయిందో, ఆయన ఏంటి అసలు ఎట్లా తయారయ్యారు, ఇన్ని కోట్లు ఖర్చు పెట్టి వెళ్ళారు, ఇంత అకామిడేషన్ కి ఇంత ఖర్చు పెట్టారు, చివరికి విండోస్ పగిలితే ఆ చల్లో కూడా వణుక్కుంటూ రాత్రంతా పాపం చాలా కష్టపడ్డారు. అయినా కూడా ఫండ్స్ ఏపీకి ఇన్వెస్ట్మెంట్స్ రాలేదంటూ చాలా మంది బాధపడుతున్న తరుణంలో ఆణిముత్యాలు కొన్ని ఉంటాయి. ఆ ఆణిముత్యాలు బయటకు వచ్చేసి అసలు దావోస్లో ఏం జరిగిద్దో చెప్తూ ఉంటారు. అంటే వాళ్ళు చెప్పేది ఎలా ఉంటదంటే, వినేవాడు ఎర్రి పప్ప, చెప్పేవాడు నేనే సూపర్ హీరో అన్న ఫీలింగ్ లో చెప్తారనమాట. అది కూడా చాలా స్ట్రాంగ్ గా. కానీ నా ఒక వీడియో చేసాం. 2015 నుంచి 2019 వరకు దావోస్ పర్యటనకి చంద్రబాబు నాయుడు గారు అంటే ఎగేసుకుని వెళ్ళటం మనందరికి తెలిసిందే. కానీ ఏం తెచ్చారా అయ్యా అంటే గుండు సున్నా తెచ్చారు తప్పించి ఏమీ తేలా. ఎంఓయూలు చేసుకొని రావడం, ఇక్కడ మన అందరినీ కామెడీలను చేయటం అంతే. దానికి సంబంధించిన పూర్తి వివరాలు నేను ఒక వీడియోలో చేశాను. అది మీకు కావాలంటే లింక్ డిస్క్రిప్షన్లో పే చేస్తాను. అయితే ఇప్పుడు ఒక మేధ ఆవు, ఇది మామూలు మేధావి కాదు, అబ్బో బాగా పచ్చరంగు పులుముకొని పందిలాగా పచ్చరంగు పులుముకొని పిచ్చకూతలు కూసే మహామేధావి అనమాట. ఆ మేధావి మాట్లాడుతున్నాడు ఏంటో ఒకసారి దావోస్ పర్యటన గురించి మీరు వినండి. అద్భుతంగా ఉంటది, ఒకసారి వినండి. ఒప్పందాలు దావోస్ లో ఎలా ఉంటాయంటే, ఎలా ఉంటాయన్నా చెప్పు. ఫస్ట్ ఫేక్ ఒప్పందాలు ఉంటాయి. ఫస్ట్ అంట దావోస్ అన్ని ఫేక్ ఒప్పందాలు ఉంటాయంట. మరి అంత ఫేక్ ఒప్పందాలు ఉంటాయని తెలిసినప్పుడు ఎందుకురా ఎగేసుకుని వెళ్తాం? ఎందుకు ఎగేసుకుని వెళ్తాం? ఎందుకు? ఆంధ్ర రాష్ట్రం అసలే అప్పుల్లో ఉంది, రోడ్లు వేయటానికి కూడా డబ్బులు లేవంటే కొన్ని కోట్లు ఖర్చు పెట్టి ఫేక్ ఒప్పందాలు జరిగే దగ్గరికి చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు ఎందుకు ఎగేసుకుని వెళ్ళారు? ఈయన చెప్తున్నాడు మహానుభావుడు, దావోస్లో ఒప్పందాలు ఎలా ఉంటాయి అంటే అంట. ఈయన TV5 శివ అంటారు ఈయన్ని. ఒకసారి నోట్లు ఏదో పెట్టుకున్నట్టు మాట్లాడుతూ ఉంటాడు. సో ఫేక్ ఒప్పందాలు ఉంటాయి. నెక్స్ట్ చెప్పన్నా ఎంత అందరు దావోస్లో ఫేక్ ఒప్పందాలు ఫస్ట్ ఉంటాయి, అందులో ఫేక్ గాలే వెళ్తారు అని చెప్తూ మన చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని అక్కడికి వెళ్ళినటువంటి మంత్రులందరినీ కూడా ఎర్రిపప్పలు చేసే ప్రయత్నం చేస్తున్నాడు. అబ్బా ఎంత బాగుందన్న, బాగా ముదిరింది పిచ్చి. ఫేక్ ఒప్పందాలు అంటే రాదు. దేశ విదేశాల నుంచి పలు రకాల సిఇఓలు, సంస్థల సిఇఓలు ఇవన్నీ కూడా వస్తారు. దేశ విదేశాల నుంచి సిఇఓలు, పర్లాకాల సిఇఓలు, అందరు బిజినెస్ మ్యాన్స్ వస్తారు. ఫేక్ ఒప్పందాలు చేసుకోవడానికే ఖర్చు పెట్టుకుని ఫ్లైట్లు వేసుకొని ఫేక్ ఒప్పందాలు చేసుకోవడానికి వస్తారు. ఈడు చెప్తాడు బాబా బాబా సంతకాలు పెట్టుకుంటారు, వస్తారు సంతకాలు పెట్టుకుంటారు. ఈ అమ్మ అదే టీ తాగడానికి పక్క గల్లీకి వెళ్ళటం అనుకున్నావా? ఎట్టరా ఆయన మీతోటి ఎట్లా అయ్యారా మీరు రిపోర్టర్లు, ఎట్ట న్యూస్ ప్రెజెంటర్లు అయ్యారా నాయన? ఆఫ్ నాలెడ్జ్ గల్లంతా తీసుకొచ్చి మన మీద రుద్దుతూ ఉంటారు అన్న చెప్పన్న. అబో సిఇఓలు దేశాల నుంచి ఫేక్ ఒప్పందాలు చేసుకోవడానికి వస్తారు, ఎంఈఓలు రాసుకుంటారంట అన్న. నెక్స్ట్ అన్న ఒప్పందాలు చేసుకుంటారు. ఇలా ఒప్పందాలకు సంబంధించిన పత్రాలు ఆ చేతులు బిల్లు పెడతారు, ఈ చేతిలో బాళ్ళు పెడతారు. అర్థమైందండి? దేశాల నుంచి సిఇఓలు, బిజినెస్ మ్యాన్స్, బిజినెస్ మ్యాగ్నెట్స్ అంటే ఎటువంటి వాళ్ళు? JSW కంపెనీస్, అదేవిధంగా మన అదానీ గ్రూప్స్, ఇటువంటి కంపెనీలు అంటే అలా టైం పాస్కి వెళ్తారు అనమాట. కోట్లు వేసుకొని, రంగురంగుల కోట్లు వేసుకొని, మన లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు వెళ్ళినట్టు ఫ్లైట్లు వేసుకొని దావోస్లో వచ్చేసి ఫేక్ ఒప్పందాలు చేసుకొని సంతకాలు పెట్టుకుని ఎంఓయూస్ పైన అటు నుంచి ఇటు నుంచి అటు ఆ డాక్యుమెంట్స్ అలా చేతులు మారుతాయి అంట. అన్నా ఫేక్ ఒప్పందాలు కదన్నా చెప్పన్నా నీ జాతి. వాడు వచ్చేది లేదు, సచ్చేది లేదు, పెట్టుబడులు పెట్టేది లేదు. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు వచ్చేది లేదు, సచ్చేది లేదు, పెట్టుబడులు పెట్టేది లేదు అన్నమాట. అంటే మనోడు ఏం చదువుకున్నాడో నాకైతే తెలియదు, కానీ ఇంత నాలెడ్జ్ ఎలా వచ్చిందో అసలు. ఏ ఆక్స్ఫర్డ్ లేకపోతే లోకేష్ గారు చేసినట్లు స్టాన్ఫోర్డ్లోనే చదువుంటారు మన వాళ్ళంతా. వచ్చేది లేదు, పెట్టేది లేదు అంట. మరి ఎందుకురా వెళ్తారు?
టీ తాగి సమోసాలు తింటారుగా, ఉస్మానియా బిస్కెట్లు తినడానికి వెళ్తారా దావోస్? ఏంటి బిజినెస్ మ్యాన్స్ వాళ్ళ బిజినెస్ అన్ని వదులుకొని సీఈఓలు వాళ్ళ కంపెనీని వదిలేసి ఫ్లైట్లు వేసుకొని కోట్లు వేసుకొని అక్కడ ఈ బిజినెస్ సమ్మిట్కి వెళ్ళి ఫేక్ ఒప్పందాలు చూసుకొని మెమోలు రాసుకొని అటు ఇటు మార్చుకొని చేస్తే అవి వచ్చేది లేదు సచ్చేది లేదంట. వచ్చేది లేదు సచ్చేది లేదు. చెత్తం. అలా కాదు పిచ్చోడా, పేపర్లో హెడ్డింగ్లు పెట్టి రాసుకోవడానికి మాత్రమే పనికొస్తాయి ఆ పెట్టుబడులు. పేపర్లో ఎడ్డింగ్లు పెట్టి రాసుకోవడానికి మాత్రమే పనికి వస్తాయట. ఒరే దానికి ఇక్కడే రాసుకోవచ్చు కదరా, సొంత పేపర్లే కదా మీ అన్ని, సొంత టీవీ ఛానల్స్. మీ టీవీ కూడా తొత్తేగా చంద్రబాబు నాయుడు గారికి. దానికి అక్కడికి వెళ్ళి ఆయన -12 కట్టే చెల్లో కూడా అందరిలో స్వెటర్లు వేసుకుంటే ఈయన మాత్రం ఆ కద్దరి వస్త్రాల్లోనే. ఎవడకు కావాలి ఏ కద్దరి వస్త్రాలు వేసుకుంటే మాకెందుకు? దానివల్ల ఎవరికన్నా ఉపయోగం ఉందా? 5 పైసలు ఉపయోగం ఉందా? ఇక్కడ రైతులకి రైతు బంధు వేయలేదు, రోడ్లు ఇంకా అలాగే ఉన్నాయి, సంక్రాంతి కల్లా బాగు చేస్తా అన్నారు. అసలు ఎటువంటి సూపర్ 6 లో హామీలేమీ నెరవేర్చకుండా దావోస్ కి కోట్లు ఖర్చు పెట్టి వెళ్ళి టీం అంతా తండోపతండాలుగా వెళ్ళి అక్కడ అంతా చేసుకొని వస్తే మనోడు చెప్పేది ఏంటి, వీళ్ళంతా ఈ రిపప్పలో రంగురంగుల కోట్లు వేసుకొని కోట్లు ఖర్చు పెట్టుకొని మంచి సూట్ రూమ్ లో పడుకుంటే అబ్బో మళ్ళీ ఇక్కడ అయ్యో వెంటిలేటర్లు పగిలి అందుట్లోంచి ఏదో మరి వీళ్ళు వెళ్ళినప్పుడే వెంటిలేటర్లు పగిలిపోతాయి, వీళ్ళు వెళ్ళినప్పుడే రోడ్లు ట్రాఫిక్ జామ్లు అయిపోతాయి. అది గతంలో లోకేష్ గారు రోడ్లు ట్రాఫిక్ జామ్ అయిన ఆయన నడుచుకుంటా గతంలో వెళ్ళాడు, మళ్ళీ ఇప్పుడు కూడా నడుచుకుంటూ వెళ్తా ఉంటారు. అసలు ఏంది సార్, ఏమవుతుంది నాకు అర్థం కాదు. వై మన లెగ్గులు దరిద్రమా, మన చేతకంతానమా, లేకపోతే మన బడ్జెట్ లేక రాజ్యంలో రూమ్లు ఏమైనా తీసుకున్నారా? నాకు అర్థం కావట్లేదు సార్. విండోస్ పగిలిపోయి వెంటిలేటర్స్ పగిలిపోయి అందులోంచి మంచు కారితే రాత్రంతా నిద్రపోకుండా కద్దర వస్త్రాలు వేసుకొని వెళ్ళి అక్కడ ఆయన పొద్దున్నే నుంచున్నారు. అసలు వాళ్ళు చెప్తుంటే కన్నీరు ఆగలేదంట. మరి అంత కష్టం ఎందుకు సార్ ఫేక్ ఒప్పందాలు చేసుకుంటామని నీలా మేధావులు చెప్పొచ్చుగా ఆయనకి. వీడు మామూలు తెలివిగలవాడు కాదండి. అసలు ఎందుకులే అని కొంతమందిని వదిలేస్తూ ఉంటా. అందుట్లో ఇదొక ఐటమ్ అంతే, ఫేక్ ఒప్పందాలు. పేపర్ రైటింగ్లు పెట్టుకోవడానికి మళ్ళీ ఈనాడు మందే, ఆంధ్రజ్యోతి మందే, ఇంకా వేరే పత్రికలు మనే, సోషల్ మీడియా అంతా మందే, టీవీ ఛానల్ ఉన్నట్లో సగం మొత్తం మనయే. ఈ హెడ్డింగ్లు ఇక్కడే పెట్టుకోవచ్చు కదా, అక్కడికి వెళ్తే ఏ పెట్టుబడులు రావు కాబట్టి మా పెట్టుబడులు ఎక్కడి నుంచి వస్తాయో అక్కడి నుంచి మేము తెచ్చుకుంటాను మంచిగా చెప్పొచ్చు కదా. లేదంటే చంద్రబాబు నాయుడు గారు టెక్నాలజీని ఇంట్రడ్యూస్ చేసిన వ్యక్తిని గతంలో లేనిపోయిన మొత్తం చెప్పారు కదా, ఇప్పుడు కూడా అంతే. జస్ట్ అక్కడికి వెళ్ళకుండా జస్ట్ ఫోన్లు చేసి కోట్ల రూపాయల బడ్జెట్లు ఆంధ్ర రాష్ట్రానికి తెప్పించారు చంద్రబాబు నాయుడుని. ఆయన విజనరీ కదా, అలా చేయొచ్చు కదా. అక్కడికి వెళ్ళాలా, కోట్లు దొబ్బెట్టాలా, ఇట్లాంటి అతి మేధావులంతా వచ్చి అక్కడ నుంచి ఏమి రాకపోయేలకి ఇలా ఉపయోగం చేసి అట్లా తాడుముతూ ఉండాలన్నమాట. చెప్పన్నా ఇంకా కూడా కింగ్కి ఎలాగైనా కాళ్ళు తెప్పించేయాలని ఆ మైకంలో ఆకర్రాగం పాడేశారు. దాంతో మొదటికే మోసం అవుతుంది. ఒప్పందాలు ఇది ఈయన కవి హృదయం ఇదనమాట. అటర్ ఫ్లాప్ షో ఇదైతే. ఏదైతే వీళ్ళు దావోస్ వెళ్ళి ఏమి చేయకుండా వచ్చారో దీన్ని కవర్ చేసే కవర్ అప్ మ్యాచ్ అనమాట. ప్యాచ్ వర్క్లు ఇవన్నీ ప్యాచ్ వర్క్. ఇది పెద్ద ప్యాచ్ వర్క్. TV5 ఈయన పేరు శివ, ఇది భారీ ప్యాచ్ వర్క్. ఏంటి, దావోస్లో అన్ని ఫేక్ ఒప్పందాలు జరుగుతాయి. ఎందుకు, మీ వాళ్ళకి చేత కాలేదు కాబట్టి. పక్క రాష్ట్రానికి తెచ్చినాయి, అన్ని రాష్ట్రాలకు వచ్చినాయి, ఆంధ్రప్రదేశ్కి ₹1 తీసుకురాలేదు కాబట్టి ఇప్పుడు ఈ ప్యాచ్ వర్క్లన్నీ చేస్తూ ఉంటారన్నమాట. చివరికి పవన్ కళ్యాణ్ గారు కూడా రంగురంగుల కోట్లు వేసుకుని ఏం పీకలేకపోయారని ఎద్దేవి చేసినా సిగ్గురాదు మీకు. మీ కుటుంబం వాళ్ళే కదా ఇటువంటి ప్యాచ్ వర్క్ బ్యాచ్లు మొత్తం బయలుదేరతారు. మరి ఈరోజు ఏదో కోట్ వేసుకోలేదు దొరా. కోటు సార్ ఏమన్నా లోకేష్ గారికి వాళ్ళకి ఇచ్చారా కోటు? మీరేమన్నా దావోస్ వెళ్తున్నారని మీకు TV5లో ఇచ్చిన కోట్లు అదేమన్నా కోటు, ఇవి వేసుకునే కోటు అటేమన్నా ఇచ్చి పంపించారా? ఓటు వేసుకోండి సార్, మీరు బాగాలేదు. ఇటువంటి ఎరిపప్ప సమాధానాలు సోది న్యూస్లు చేసేటప్పుడన్నా కోట్ వేసుకుని చేయండి, లేకపోతే చాలా చిరాకు. దెన్ గో అన్నమాట. సో ఇది ఓవరాల్గా మనోడు పత్తి పంచాయతీలు చేతగాక ఏదో అంటారు కదా, మంగళవారం స్టోరీ చేయలేక మంగళవారము, అదేదో ఒక పదం మంచి పదం కొడతారు దానికి ముందు, అట్లా అనమాట. ఇవన్నీ ఈ మంగళవారం పంచాయతీలన్నీ ఏమొద్దు. ఆంధ్రప్రదేశ్కి బడ్జెట్లు రావబ్బా, ఎందుకంటే JSW వాళ్ళని బెదిరించి పంపించేశారు జగన్ మీద కోపంతో. అదాని గ్రూప్ ఇక్కడ పోర్ట్లు కడుతుంటే
అక్కడికి వెళ్ళి బెదిరించి డబ్బులు కడితేనే ఇక్కడ వర్క్ చేసుకోవాలని బెదిరించారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ వస్తుంటే వాటిని బెదిరించాడు. అందరిని బెదిరించుకుంటా పోతే టీడీపీ ఉన్నంత కాలం ఆంధ్రప్రదేశ్ కి ఇన్వెస్ట్మెంట్స్ రానే రావు. ఇక్కడ పెట్టాల్సిన జేఎస్డబ్ల్యూ సంస్థ ఇక్కడ పెట్టాల్సిన ఇన్వెస్ట్మెంట్స్ అన్ని తీసుకెళ్లి తమిళనాడుకి, కర్ణాటకకి షిఫ్ట్ చేసింది అన్ని ఫండ్స్. సో ఓవరాల్ గా వీళ్ళ వల్ల ఏమీ కాదు. ప్రజలకి సంక్షేమం అందించడమే కాదు, రాష్ట్రానికి ప్రాజెక్టులు తీసుకురావడం కూడా వల్ల కాదు. అది ఒప్పుకోవడం చేతకాక మీడియా అంతా తిరగబడి నానా విధాలుగా ట్రోల్స్ చేస్తుంది అనేసి కవరప్ ప్యాచ్ వర్క్ చేస్తున్నాడు TV5 శివ అన్నమాట. బాయ్, నువ్వు కూడా అలాగే ఫేక్ ఒప్పందాలకు వెళ్ళొచ్చు కదా. పెళ్లి చేసుకునేటప్పుడు కూడా అన్ని పెళ్లిళ్ళు నిజం కాదు. ఫస్ట్ పెళ్లి చేసుకుంటారు, అన్ని రిజిస్ట్రేషన్స్ మీద సంతకం పెడతారు, తర్వాత చేసేదేముండదు, డైవర్స్ తీసుకుని విడిపోతారు. ఇది దావోస్ లో కూడా ఇలాగే జరుగుతుంది అని వీళ్ళు కూడా చెప్తారే వీళ్ళు. ఇక నా దండవరా స్వామి, ఇట్లాంటి వాళ్ళని పెట్టుకుని మనం వీళ్ళు చెప్పే న్యూస్ వింటూ మనం ఎరిపప్పలం అవుతున్నాం. ఆలోచించండి, తెలివిగా బిహేవ్ చేయండి. చేతగానుడికి చేత కాదు, చేత అయినోడికి చేత. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఐ మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్. ఫేక్ ఒప్పందాలని